అమృత కార్యక్రమానికి వీక్షిస్తున్నందుకు మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. శ్రీమద్ భగవద్గీత की जय, श्री राधा रमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निताय भगवान की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की जय, సమవేత భక్త వృంది की जय. ఈ రోజు మనం చర్చించబోయే అంశము మానవ జీవితాన్ని జయప్రదం చేసే కర్మల గురించి భగవంతుడు ఏం బోధిస్తున్నాడో తెలుసుకుందాము. అది శ్రీమద్ భగవద్గీత యథాతథము అధ్యాయం 2 గీతాసారము 48, 49, 53 శ్లోకాల ద్వారా తెలుసుకుందాము. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ, సిద్ధ్యా సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. 49వ శ్లోకం. ధూరేణ హి అవరం కర్మ బుద్ధి యోగా ధనంజయ, బుద్ధౌ శరణం అన్విచ్చ కృపణా ఫలహేతవః. 50వ శ్లోకం. బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్కృతే, తస్మాద్ యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాద రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణే, నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద, శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృందాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భగవద్గీతకి జయ. ఈరోజు మనం ఎవరైతే కథామృతం వింటున్నారో వాళ్ళందరూ కూడా తమ తమ జీవితాలను జయప్రదం చేసుకోవడానికి కొరకు భగవంతుడు కొన్ని విధి విధానాలను, అంటే భగవంతుడి నియమానుసారము కర్మలు ఎవరైతే చేస్తారో వాళ్ళ జీవితం తప్పకుండా జయప్రదం కాబోతుంది. దానికి భగవంతుడు మొట్టమొదటిగా ఏం చెప్తున్నారంటే, మన జీవితంలో కూడా జయ అపజయాలు అనే ద్వంద్వాలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. కొన్ని పనులు చేస్తే అంటే సక్సెస్ అవ్వచ్చు, కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తాము అవి ఫెయిల్యూర్ అవ్వచ్చు. ఆ రెండిటి పట్ల భగవంతుడు ఏమంటారంటే ఆసక్తిని విడిచిపెట్టండి. అంటే మీరు చేసే పని చేస్తూ వెళ్ళండి. సరే, ఒక పని చేసాము, దాంట్లో సక్సెస్ అయింది, ఫెయిల్యూర్ అయింది. సక్సెస్ అంటే జయ అపజయములను మీరు వాటి పట్ల ఆసక్తిని విడిచిపెట్టి రెండు రిజల్ట్, జయం వచ్చినా పర్వాలేదు, అపజయం వచ్చినా పర్వాలేదు, ఆ రెండింటి కూడా సమత్వ భావంతో అంటే ఈక్వల్ దృష్టితో వాటిని ఆ కార్యాలను నిర్వహించండి. అలా సమత్వ భావంతో చేసేటువంటి కర్మలనే, ఆ సమత్వ భావాన్నే యోగం అని భగవంతుడు మనకి ఇక్కడ బోధిస్తా ఉన్నాడు. కానీ చాలాసార్లు మనము యోగా అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తూ దాన్ని యోగా అని మనం అనుకుంటా ఉన్నాం. కానీ ఇక్కడ అర్జునుడు ప్రశ్నకు భగవంతుడు సమాధానం చెప్తున్నారు. యోగా అంటే ఏంటంటే మన యొక్క ఇంద్రియాలు, మనకు 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనస్సు 11 ఇంద్రియాలు. ఇవి ఎప్పుడు కూడా మన మనసుని కలత పెడతా ఉంటాయి, బాధనిస్తూ ఉంటాయి. మరి ఈ ఇంద్రియాలను ఎవరైతే కంట్రోల్ చేస్తారో, దేని ద్వారా? మనసు ద్వారా. మనసు ద్వారా కంట్రోల్ చేయాలంటే ఆ మనస్సుని కంట్రోల్ చేయాలి. ఇంద్రియాలను కంట్రోల్ చేయాలంటే మనసు. మరి మనసుని కంట్రోల్ చేయాలంటే మనసు ఎవరి మాట వింటుంది? భగవంతుడు ఏమంటున్నా అంటే మనస్సుని కంట్రోల్ చేసే సులభ విధానం ఏంటంటే మంత్ర.
భగవంతుని యొక్క నామాన్ని ఎవరైతే జపిస్తారో, మంత్ర అంటే మనః ఇతి త్రాయతే మంత్ర అంటే మనస్సుని సులభముగా నియంత్రించేటువంటిది ఏదైతే నామం ఉంటుందో అది మంత్ర అంటారు. మరి మనస్సుని మనం ఎవరిపైన భగవంతుని నామం ద్వారా ఆ పరబ్రహ్మం పైన మనం ఎప్పుడైతే మన మనసుని లగ్నం చేస్తామో అది నిజమైనటువంటి యోగము అంటున్నారు. యోగం అంటే మనము భగవంతుడితో ఏకమవటం అంటే సంబంధాన్ని ఏర్పరచుకోవటము. సపోజ్ ఇప్పుడు మీరు నేను నా మాటలు మీకు వినబడుతున్నాయి అంటే మీకు నాకు దేని ద్వారా సంబంధం ఉంది? త్రూ నెట్. అర్థమైందా? మనకి ఈ నెట్ కనెక్షన్ పోయింది అనుకోని ప్రభు మీ వాయిస్ వినబడతలేదు అంటాం కదా. అంటే అదే విధంగా మన కనెక్టివిటీ భగవంతుడికి మనకు కనెక్టివిటీ భగవంతుడి యొక్క నామము భగవంతుడి యొక్క కథామృతం ద్వారా మనం భగవంతుడితో లగ్నం కాగలుగుతాము. మరి ఇక్కడ డౌట్ వస్తుంది, మరి ఆ భగవంతుడు ఎవరు? పరబ్రహ్మం ఎవరు అంటే మనకు చెప్తున్నారు ఆ భగవంతుడు ఎవరు? కృష్ణం వందే జగద్గురు. అంతేకాకుండా కృష్ణుడే స్వయంగా భగవంతుడు, దేవాది దేవుడు. ఇది బ్రహ్మదేవుడు కూడా మనకు చెప్పారు. ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ క్రమం. ఈశ్వర పరమకృష్ణ అంటే ఆ భగవంతుడే గోవిందుడు, ఆ భగవంతుడే దేవాది దేవుడు అని మనకు ఆచార్యులు తర్వాత శాస్త్రము బ్రహ్మదేవుడు మనకు బోధించడం జరిగింది. ఈవెన్ భాగవతంలో కూడా చెప్పడం జరిగింది. కృష్ణస్తు భగవాన్ స్వయం, కృష్ణుడు స్వయం భగవానుడు. ఇప్పుడు అటువంటి భగవంతుడు ఏమంటున్నారు మనకు? మన కర్తవ్య విధి నిర్వహణలో మనం వెనుకంజ వేయకూడదు. ఆ విధి నిర్వహణలో మనకు సుఖ దుఃఖాలు జయ అపజయం రావచ్చు, వాటి గురించి మీరు ఆలోచించకండి. ఇక్కడ అర్జునుడితో మాట్లాడుతున్నాడు కాబట్టి అర్జునుడి యొక్క తక్షణ కర్తవ్యం ఏంటి? యుద్ధ భూమిలో యుద్ధం చేయటం. కాబట్టి అర్జునుడికి ఏమన్నాడు? ఏ అర్జున్, నువ్వు యుద్ధంలో వచ్చే ఫలితాల గురించి ఆలోచించకు, దాంతో నీకు సంబంధం లేదు, నీవు యుద్ధం చేయవు. ఎందుకంటే యుద్ధం చేయడం వల్ల లాభం వస్తుందా నష్టం వస్తుందా, ఈ లాభ నష్టాలు జయ అపజయముల గురించి నీవు ఆలోచించకు. మనకు అనిపించవచ్చు ప్రభుజీ అది ద్వాపరయుగంలో వాళ్ళు యుద్ధం చేస్తున్న సమయంలో భగవంతుడు ఏదో అర్జునుడికి గైడ్ చేస్తున్నాడు. మనకి ఎలా అంటే మనం కూడా ఈ సంసార సాగరంలో కొంతమంది ఫ్యామిలీ లైఫ్ లో ఉండొచ్చు, కొంతమంది స్టూడెంట్స్ బ్యాచిలర్ లైఫ్ లో ఉండొచ్చు, రకరకాలటువంటి మనం జీవితం అనే యుద్ధ భూమిలో మనము యుద్ధాన్ని చేయాలా వద్దా అంటే మన యొక్క కర్తవ్యాన్ని మనం నిర్వహించాలా వద్దా అనేది సందేహంగా మనకు ఉంటుంది, ప్రశ్నార్థకం. దాంట్లో భగవంతుడు మనం ఏదైతే చేయాలనుకుంటామో అది దేని ద్వారా చేయాలా? భగవంతుడి యొక్క ఆదేశానుసారం చెయ్యండి. అది కూడా కృష్ణుడికి సంబంధించిన కర్మలు మాత్రమే చెయ్యండి అని భగవంతుడు. నీ యుద్ధం కూడా ఇది నీ కొరకు కాదు, యుద్ధం ఇప్పుడు నేను ఆదేశిస్తున్నా కాబట్టి నా కొరకు యుద్ధం చేయండి. అలా నా ఆదేశ పాలన కొరకు ఎవరైతే కర్మలు చేస్తారో దాన్నే యోగం అంటారు అని చెప్తున్నారు. సో దీన్నే భగవంతుడు దీన్ని మానవులకు ఏమని బోధిస్తున్నారంటే మనందరం కూడా సుఖాన్ని తర్వాత మనము శాశ్వత సుఖము ఆనందాన్ని పొందాలంటే స్వామి భావన అంటే ఏమంటాడు? స్వామ్య భావన అంటే నేను యజమానిని. సపోజ్ నేను మా ఇంటి యజమానిని, సో ఈ ఇంటికి సంబంధించిన కర్మలు చేసి ఆ కర్మ ఫలాలను నేను భోగించాలి అంటే దాన్నే స్వామ్య భావన అంటే నేను యజమానిని, నేను భోక్త అనే విషయాన్ని మనము వదిలిపెట్టాలి. ఆ స్వామ్యత్వ భావనాన్ని విడిచిపెట్టగలుగుతాడు. ఏ విధంగా? భగవంతుడి కొరకు మనం సేవ చేయాలి. అంటే మరి ఇక్కడ అంటున్నారు జీవుడికి భగవంతుడికి సంబంధం ఎలా అంటే భగవంతుడి యజమాని, జీవుడు సేవకుడు, దాసుడు. దానికి చైతన్య చరితామృతంలో చెప్తున్నారు జీవేర స్వరూపహయ కృష్ణేర నిత్య దాస్. జీవుడి యొక్క నిజ స్వరూపము నిత్యము కృష్ణుడి దాసుడు, భగవంతుడి యొక్క నిజ స్వరూపము నిత్యము భగవంతుడు యజమాని, భోక్త, భర్త, మహేశ్వరుడు భగవంతుడు. సో కాబట్టి మన యజమాని భగవంతుడు కాబట్టి ఆ భగవంతుడు ఏది చెప్తే ఆయన యొక్క వాణిని అనుసరించడానికి దాన్ని ఏమంటారు? కృష్ణ భక్తి భావనలో అంటే కృష్ణుని సేవించాలి అనే భావనలో
మన విధి నిర్వహణ. సపోజ్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మాతాజీలు అందరు పాపం బిజీ ఉన్నారు. దేంట్లో? వంట రూమ్ లో వంట చేస్తా ఉన్నారు. వంట చేయాలా ఎవరి కొరకు? ఈ కృష్ణ చైతన్యంలో, కృష్ణ భక్తి భావంలో లేని వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ కొరకు, హస్బెండ్ డ్యూటీ నుంచి వస్తాడు, పిల్లల కొరకు వంట చేస్తా ఉన్నారు. అదే వంటని కృష్ణ భక్తి భావనలో మాతాజీ విధి నిర్వహణ వంట. దేని కొరకు? కృష్ణ భక్తి భావనలో ఏదైతే చేస్తారో అది యోగంగా మారిపోతుంది. కృష్ణ భక్తి భావనలో చేయకపోతే అది భోగంగా మారుతుంది. యోగా భోగ రెండే. ఎన్ని అక్షరాలు తేడా ఉన్నాయి? కేవలం 2 అక్షరాలు, యోగ భోగ. కృష్ణ భక్తి భావనలో కాకుండా మాతాజీలు వంట చేసి వాళ్ళ వేడి వేడి నానా తినండి, దోశ తినండి, చపాతి తినండి, అది మన ఇంద్రియ భోగం కొరకు. మాతాజీ అదే వంటని తీసుకెళ్లి ఆ కృష్ణుడికి అర్పణ యజ్ఞం కొరకు, కృష్ణుని నైవేద్యం సమర్పించడం అంటే కూడా యజ్ఞం. కృష్ణుడికి సమర్పించి ఒక ఫ్యామిలీకి పెడితే అది నిజమైనటువంటి విధి నిర్వహణ, అది యోగం అవుతుంది. కృష్ణుడికి సమర్పించకుండా డైరెక్ట్ ఫ్యామిలీకి తను చేసిన వంట రూమ్ లో చేసిన కర్మను తీసుకొచ్చి, ఆ కర్మ ఫలం ఏంటి? దోశ చేయడం అనే కర్మ, దోశ తయారయ్యడం అవడం అనేది ఫలము. ఆ ఫలాన్ని తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళకు పెడితే అది భోగము. ఆ కర్మ ఫలాలను వాళ్ళే అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు, అర్జునుడు క్షత్రియుడు. మనందరూ కూడా జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను మాతాజీ. లేదంటే ఇంకా రకరకాలటువంటి మనం పొజిషన్ లో ఉండొచ్చు. దాన్ని అంతా కూడా భగవంతుడికి సమర్పణగా మనం చెయ్యాలి. సో ఇక్కడ చెప్తున్నారు, భగవంతుడు ఈ సృష్టిని సృష్టించినప్పుడు 4 వర్ణాలు, 4 ఆశ్రమాలని సృష్టించాడు. వర్ణాలు ఏంటి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, 4 వర్ణాలను భగవంతుడు విభజించాడు. ఆశ్రమాలు బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస. ఇక్కడ వర్ణాల గురించి చెప్తున్నాడు. వర్ణాల్లో అర్జునుడు ఏ వర్ణానికి సంబంధించినటువంటి వాడు? క్షత్రియ వర్ణానికి సంబంధించినటువంటి వాడు. ఈ 4 వర్ణాల యొక్క సృష్టికి మూలం ఏంటి? సృష్టి యొక్క లక్ష్యం ఏంటంటే ప్రతి వర్ణంలో ఉన్నటువంటి వ్యక్తుల కర్మలు విష్ణు ప్రీత్యర్థమై ఉండాలా. వాళ్ళ యొక్క లక్ష్యము బ్రాహ్మణులు కానీ, క్షత్రియులు కానీ, వైశ్యులు కానీ, శూద్రులు కానీ. అదేవిధంగా ఆశ్రమాలు బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస, 4 ఆశ్రమాలు. ఏ ఆశ్రమంలో ఉన్నా కూడా మన ప్రతి కర్మ యొక్క లక్ష్యము అది భగవంతుడి ప్రీత్యర్థమై ఉండాలి. ఇది విష్ణు పురాణంలో మనకు చెప్పడం జరిగింది. కానీ మనం ఏం చేస్తున్నాము? శాస్త్రం తెలియక మనం చేసే ప్రతి కర్మ యొక్క లక్ష్యము మన స్వీయ సంతృప్తి, మన స్వీయ ఆనందము. ఇప్పుడు మాత ఏం చేస్తుంది? మంచి మంచి తీసుకొచ్చి పిల్లలకో, హస్బెండ్కో, మా హస్బెండ్ మెచ్చుకోవాలి, పిల్లలు మెచ్చుకోవాలి, అది కాదండి. కృష్ణుడికి మెప్పుగా మీ యొక్క కర్మను కృష్ణుడికి అర్పించినట్టయితే ఆ భగవంతుడి ప్రసాద రూపంలో మీ ఫ్యామిలీ అందరినీ కూడా రక్షించడానికి రెడీగా ఉన్నాడు. మనం చేయవలసింది జస్ట్ వయా మీడియా అదే కర్మను త్రూ కృష్ణ. సో లైక్ ఎగ్జాంపుల్ ఎనీథింగ్, మనం ఆఫీస్లో, గవర్నమెంట్ కానీ, ప్రైవేట్ కానీ, తప్పకుండా హైరార్కీ ఒక ఫైల్ ఒకరి నుంచి ఇంకొక ఆఫీసర్కి వెళ్ళాలంటే త్రూ మీడియం ద్వారా వెళ్తుంది. సెక్షన్ హెడ్ కానీ లేకుంటే అలా వెళ్తున్నప్పుడు డైరెక్ట్ కిచెన్ నుంచి భోజనానికి రాకూడదు. కిచెన్ నుంచి భగవంతుడి దగ్గరికి వెళ్ళి రావాలా. అదే విధంగా మనం చేసే ప్రతి కర్మ కూడా త్రూ కృష్ణ వెళ్ళింది అనుకోండి. లైక్ మన ఇప్పుడు పూర్వకాలం అంటే మనకు ఈ టెక్నాలజీ పెరిగినప్పుడు మున్సిపల్ వాటర్ వచ్చిందంటే డైరెక్ట్ బిందెలో పట్టుకునే వాళ్ళము, డైరెక్ట్ మనం తాగేసేవాళ్ళము. లేదంటే బావిలో నీళ్ళు చేదుకునే వాళ్ళము, తాగేసేవాళ్ళము. బోర్ దగ్గర నీళ్ళు పట్టుకొని తాగేసేవాళ్ళము. చేతి పంపు దగ్గర నీళ్ళు ఇలా చేతితో కొట్టి నీళ్ళు తాగేవాళ్ళము. ఈ రోజుల్లో ఎవరైనా తాగుతున్నారా? లేదు. ఎలా తాగుతున్నారు? అదే బోర్ నీళ్ళు, అదే మున్సిపల్ వాటర్ ఏం చేస్తున్నారు? ట్యాంక్ లోకి ఎక్కించి కింద మళ్ళీ మనకు ఫిల్టర్స్ తో కూడుకున్నటువంటి ఆర్ఓస్ అవి వాటర్ ఫిల్టర్స్ పెట్టుకొని ఫిల్టర్ అయిన వాటర్ ని తాగుతున్నాము. సింపుల్. మనము చేసే ప్రతి కర్మని ఫిల్టర్ కావాలంటే, కర్మ బంధన ముక్తి కావాలంటే త్రూ కృష్ణ భగవానుడి ద్వారా, అంటే భగవంతుని సంతృప్తి పరచడానికి మనం చేసిన కర్మని భగవంతునికి ఆఫర్ చేస్తే ఆ ఫలాన్ని భగవంతుని ఎటువంటి దాంట్లో కల్మషము లేదంటే ఎటువంటి మలినము, అంటే మనం బంధనాన్ని ప్రసాదించే ఈ కర్మ బంధనాల్లో బంధింపబడేటువంటి
మలినాలను తొలగించి కర్మ ఫ్రీ మనకు భగవంతుడు ప్రసాదించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ భగవంతుని సంతృప్తి పరచడానికి మాత్రమే కర్మలు చేయాలి. అది వర్ణాశ్రమ ధర్మము. లేదు అంటే అది మనకు వర్ణాశ్రమ ధర్మాలను మనం అతిక్రమిస్తే మనం తప్పకుండా ఈ భౌతిక ప్రకృతి బంధనాల్లో చిక్కుకుంటాము. సో భగవంతుడు ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నానంటే, ఓ ధనంజయ అంటే ధనాన్ని జయించిన వాడా, అర్జునుడిని ధనంజయ అని సంబోధించారు. అర్జునుడు ఎటువంటి ధనాన్ని జయించాడు? వాళ్ళు ధర్మరాజు యజ్ఞం చేస్తున్నప్పుడు ఆయన ఎంతో మంది రాజులతో యుద్ధానికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని తీసుకొచ్చి అన్నగారికి సమర్పిస్తారు. ఎందుకు? అన్నగారు యజ్ఞం చేస్తున్నారు కాబట్టి. అంతేకాకుండా అది భౌతికమైనటువంటి ధనాన్ని తీసుకొచ్చి ధర్మరాజుకి ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ భగవంతుడు ధనంజయ అంటే భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక అంటే భగవంతున్నే ఆయన జయించాడు తన యొక్క భక్తితో. కాబట్టి ధనంజయ అని సంబోధిస్తా ఉన్నాడు. ఏ విధంగా? భక్తి యోగం ద్వారా సమస్త దుష్ట కార్యాలను దూరం చేసి ఆ భావనలో భగవంతుని శరణజొచ్చును. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే, ఏ అర్జున్, ధనంజయ, భౌతికంగా నువ్వు చాలా ధనాన్ని సంపాదించి మీ అన్నగారికి ఇచ్చావు. ఇప్పుడు నువ్వు సంపాదించవలసింది ఆధ్యాత్మిక ధనంజయుడి అంటే నీ భక్తియుత సేవ ద్వారా భగవంతుని సంతృప్తి పరిచి, అంటే నీ లోపల ఉన్నటువంటి సమస్త దుష్ట కార్యాలు, ఈ సొసైటీలో ఉన్నటువంటి సమస్త దుష్ట కార్యాలను, దుష్టులను దూరం చేయడానికి కొరకు మనము భగవంతుని సంపూర్ణ శరణాగతి పొందాలి. కానీ ఎవరు భగవంతుని శరణాగతి పొందరంట? లోభులు. భగవంతుని యొక్క ధనాన్ని, భగవంతుడి సంపత్తిని భోగింపగోరే వారు లోభులు. వాళ్ళు కర్మ ఫలాలను వాళ్ళే పొందాలనుకుంటా ఉంటారు. కానీ ఎవరైతే భగవత్ శరణాగతి పొందితే ఎటువంటి లాభం ఉంటుంది? ఎవరైతే భగవంతుడి యొక్క శరణాగతి పొందకుండా కేవలం వాళ్ళ యొక్క కర్మ ఫలాలను వాళ్ళే భోగించాలనుకునే వాళ్ళు ఎలా ఉంటారు చూద్దాం. సో ఇక్కడ భగవంతుడి యొక్క శరణాగతి ఎవరు పొందుతారు? నేను భగవంతుడి యొక్క ఫస్ట్ థింగ్, నేను ఆత్మను, నేను దేహాన్ని కాదు అంటే బ్రహ్మభూత స్థితి అంటారు. నేను ఆత్మను అనేది బ్రహ్మభూత స్థితి, నేను దేహాన్ని అనేది దేహాత్మ బుద్ధి. ఎవరైతే భగవంతుడి యొక్క వచనాలను శ్రద్ధగా శ్రవణం చేసి నేను భగవంతుడి యొక్క నిత్య దాసుడను అనే సహజ స్థితికి ఎవరైతే ప్రమోట్ అవుతారో వాళ్ళు వాళ్ళ యొక్క సంపూర్ణ కర్మలు కృష్ణ భక్తి భావనలో చేస్తారు. భౌతికంగా ఒక్కటి కూడా వాళ్ళు చేయరు. మరి అలా ఎవరైతే భగవంతుడికి సంపూర్ణ శరణాగతి పొంది వాళ్ళ యొక్క బుద్ధిని భగవత్ సేవకు ఉపయోగిస్తారో, ఇన్ రిటర్న్ భగవంతుడు ఏం ప్రసాదిస్తాడు? భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి ప్రేమని ప్రసాదిస్తాడు. ఇది మనం అందరం చేయవలసినటువంటి నిత్య జీవితంలో నిజమైనటువంటి కర్మ మార్గము. ఇది కర్మ మార్గంలో ప్రతి కర్మను భగవత్ ప్రీత్యర్థం మనం చెయ్యాలి. కానీ లోభులు అంటే లేదు, నేను చేసే కర్మ ఫలాలను నేనే అనుభవించాలి. పూర్వము ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు. ఆయన లోభి. ఆయన చాలా పిసినారి. లోభి అంటే పిసినారి. తను చేస్తాడు, ఈవెన్ తను కూడా అనుభవించాడు, కానీ ఇన్ఫ్లో రావాలనుకుంటా ఉంటాడు. ఒకసారి ఆ ఊర్లో ఉన్న బ్రాహ్మణుడు ఏం చేస్తాడంటే, పూర్వకాలం దాన ధర్మాలు తీసుకొని తీర్థయాత్రకు వెళ్ళేవాడు. ఆ బ్రాహ్మణుడు అంటాడు, ఏమనుకుంటాడంటే కాశీ యాత్రకు వెళ్ళాలనుకుంటాడు. ఈ సేటు దగ్గరకు వచ్చి, సో సేటు నాకు కొంచెం ఏమన్నా డబ్బు స్పాన్సర్ చేయండి, నేను కాశీకి వెళ్తానంటే, లేదు నా దగ్గర ఎక్కడుంది, నా దగ్గర లేదు డబ్బులు, నేను స్పాన్సర్ చేయలేను అంటే. అప్పుడు వాళ్ళ కుమారుడు ఒకటి ఉంటాడు. అప్పుడు ఏమవుతుందంటే ఆ సేట్ ఎక్కడికో బయటకు వెళ్ళినప్పుడు ఆ కుమారుడు తెలిసి, ఇలాగన్నా కాశీకి పంపిస్తే మా నాన్న గుణం మారుతుందేమో, మరీ ఇంట్లో లోభిలాగా ఉన్నాడు అని ఆ కుమార్, నేను డబ్బులు ఇస్తాను, మా నాన్నని తీసుకెళ్ళు అంటాడు. సరే అని చెప్పేసి ఓకే అంటాడు. వాళ్ళ నాన్నకి చెప్తే, నాన్న మన ఊర్లో ఉన్న ఈ బ్రాహ్మణుడితో నువ్వు
కాశీకి వెళ్ళరా, నువ్వు ఎక్కడ వెళ్ళావు కదా. అరే నేను వెళ్తే మన షాప్ ఎట్లా ఏమవుతుంది అంటే, లేదు నేను చూస్తా. అరే నేను చూసుకుంటాను అంటాడు. అరే నీకేం తెలుసు షాప్ గురించి, బిజినెస్ గురించి అంటే, మీరేం వరి అవ్వకండి నాన్న, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి అంటాడు. సరే అని చెప్పి కొడుకు ఫోర్స్ చేస్తే, లోబి గురించి చెప్తున్నా, ఫోర్స్ చేస్తే వెళ్తాడు, యాత్రలు తిరుగుతూ ఉంటాడు, నడుచుకుంటూ అప్పుడు తిరుగుతూ ఉంటే ఎక్కడ కూడా ఆయన ఇది బాగుంది అని అసలు నోరు మెదపడు, ఎక్కడ ఒక రూపాయి దానం కూడా చేయడు, హుండీలో వేయడు, దానం చేయడు, ఏమి స్పందన లేదు ఆయన. పాప ఈయన అనుకోడారు, ఇంత కష్టపడి తీసుకొస్తే ఈ సౌకర్యతలు స్పందన లేదు, బాగుందంటలేడు, బాగాలేదంటలేడు, భగవంతుడు మొక్కట్లేదు. అలా వెళ్తూ ఉన్నారు. లాస్ట్ కు కాశీ వచ్చిందండి. కాశీ వచ్చిన తర్వాత మొదటగా అక్కడ స్నానం చేసి టెంపుల్కి వెళ్దామని స్నానం చేసినప్పుడు అప్పుడైనా నోరు అరే కాశీ చాలా బాగుందండి, ఈయన కనిపి పోనీలేండి. ఇంకా లాస్ట్కి తీర్థయాత్ర ముగించేప్పుడన్నా నోరు తెరిచాడైనా, ఏమైందండి నచ్చిందండి, చాలా బాగుందండి అంటుంది. అవునండి అంటే అవును. ఎందుకండి అంటే, నేను అసలు ఇంకా చాలా రోజులు ముందు రావాల్సి ఉండే. ఎందుకండి అంటే, ఇక్కడ మా బిజినెస్ అంతా అక్కడ కొడుక్కో అప్పచెప్పేసి ఇక్కడ కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నానండి అసలు. ఏంటండి అంటే, కాశీలో ఏమీ శ్రమ పడకుండా కట్టెల బండి పెట్టుకుంటే వద్దునంటే కూడా బిజినెస్ ఇచ్చిపోతున్నారు వాళ్ళు. ఎందుకు? కాశీలో వచ్చి తగలబెట్టడానికి ఒక కట్టెలు తీసుకొని పోతున్నారు, సగం కాల్చి లేదు ఇదేదో బిజినెస్ చాలా బాగుందంటే. చూడండి, కాశీకి పోయినా కూడా వాడి గుణం మారలేదు. ఇక్కడ కూడా బిజినెస్ మెంటాలిటీ. అందు గురించి ఆచార్యులు ఏం చెప్తారంటే, ధామాలకు డబ్బులు సంపాదించడానికి కొరకు వెళ్ళకూడదు అని. ధామాల్లో డబ్బులు సంపాదించడానికి నివసించొద్దు, డబ్బులు సంపాదించడానికి వెళ్ళకూడదని ఆచార్యులు బోధిస్తూ ఉంటారు. కాబట్టి మనం ఎవరైతే ఇటువంటి కర్మలు చేస్తారో భగవంతుడు 49వ శ్లోకంలో చెప్తున్నారు, వాళ్ళు జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం అనే చక్రంలో మళ్ళీ మళ్ళీ పునరపి జననం పునరపి మరణం, పునరపి జననం, పునరపి మరణం, ఈ జన్మ మృత్యు చక్రంలో ఈ కర్మలు ఎటువంటి ఈ తన భోగం చాలి, తన సంపాదన, తన కర్మలు తన భోగాని కొరకే ఉన్నాయి అనే భావన నిన్ను మళ్ళీ మళ్ళీ బంధిస్తూ ఉంటాయి. కాబట్టి అటువంటి కర్మలు నిన్నడు చేయకూడదు. ఎందుకు? ఆ కర్మలను మనను బంధించడానికి కారణమవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేసే ప్రతి కర్మ కృష్ణుడి యొక్క ప్రీత్యర్థము. సో అన్యాభిలాష శూన్యం. సో వేరే అభిలాషలు లేకుండా, కోరికలు లేకుండా, అది ఎటువంటి కోరిక కోరకుండా కృష్ణుడిని సేవించాలి అనే భావనలోనే మన ప్రతి కర్మని నిర్వహించాలి. సో మనకి ఇక్కడ చెప్తున్నారు భగవంతుడు, అదృష్టం ద్వారానో కష్టించి పనిచేయడం ద్వారానో తాము కూడబెట్టిన ధన సంపత్తులను ఏ విధంగా ఖర్చు పెట్టాలో లోబులకు తెలియదు. లోబేంటి ఇంకా ఇన్ఫ్లో వస్తుండాలా, నాకు ఇంకా డబ్బు రావాలా అనుకుంటాడు తప్ప, నాకు వచ్చిన డబ్బుని నేను తిరిగి అదే బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తారు. కానీ ఆయన ఎప్పుడైతే ఈ శరీరాన్ని వదిలేస్తాడో మొత్తం ఎండ్ అయిపోద్దండి. భగవంతుడు చెప్తున్నారు, మృత్యు సర్వ హరశాహం. మన మృత్యు వచ్చినప్పుడు సర్వాన్ని హరించి వేస్తుంది. అప్పుడు మనతో ఏమీ రాదు, మనతో కేవలం వచ్చేది ఆ భగవంతుని యొక్క భక్తి మాత్రమే వస్తుంది, లేదా పుణ్య పాప కర్మలు వస్తాయి. మరి పుణ్యకర్మల వల్ల మళ్ళీ పుణ్య కర్మ ఫలాలను అనుభవించడానికి మళ్ళీ జన్మ తీసుకోవాలా, పాప కర్మల వల్ల మళ్ళీ పాప కర్మ ఫలాలను అనుభవించడానికి మళ్ళీ మనము జన్మ తీసుకోవాలి. కాబట్టి భగవంతుడు ఏమంటారంటే, మీరు మీ యొక్క శక్తి మీ దగ్గర ఉన్న తన్న మన్న ధన్, నా తనువుతో మనసుతో ధనముతో మనం ఏమనుకుంటాము, ఏ చాలా ఇప్పుడు ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను, బాగా ఇన్వెస్ట్మెంట్ చేద్దాము, బాగా కష్టపడి పని చేద్దాము. బెడ్ రీడర్ అయినప్పుడు హాస్పిటల్ కొరకు పనికొస్తాయి. దాని కొరకే నేను సంపాదించాలా? మనము ఉన్నప్పుడు బాగా సంపాదించేందుకండి హాస్పిటల్ పడుకొని కోమాలకు వెళ్ళి అలా చనిపోవడానికి లక్షలు కట్టడానికి సంపాదించాలా? మళ్ళీ ఏమవుతుంది నెక్స్ట్ లైఫ్ లో మళ్ళీ మనకు నారదుడు ఒక స్టోరీ చెప్తాడన్నట్టు ఈ లోబి గురించి. ఒకతను, ఆయన పేరు శంకర్. ఓకే, చాలా కష్టపడి పనిచేస్తాడు, పిల్లలు ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం అన్నట్టు, చాలా వాళ్ళని అల్లారు ముద్దుగా చూసుకుంటూ ఉంటాడు. వాళ్ళకి ఏమీ పని
ఇక చిన్నప్పటి నుంచి అల్లారు ముద్ర ఏమి వాళ్ళకు పని నేర్పించడు అన్నట్టు. అయితే ఒకసారి ఇంక అటెన్షన్ పిల్లలు చిన్నప్పుడేమో పిల్లల్ని ఎలా పెంచాలో ప్లాన్ చేస్తూ చాలా కష్టపడి పని చేస్తా ఉంటాడు. ఒకసారి నారదుడు ఆ శంకర్‌ని కలవడానికి వస్తాడు. నారదుడు ఎలా ఉంటాడు? భగవంతుడి నిత్యము నారాయణ 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 నామం చేసుకుంటూ పరమానందంలో ఉంటాడు. కానీ శంకర్ ఎప్పుడు టెన్షన్‌లో ఉంటాడు. ఇది ఎప్పుడు డబ్బుల గురించి ఆలోచన, పిల్లల గురించి ఆలోచన, భార్య గురించి ఆలోచన, పని వాళ్ళ గురించి ఆలోచన. సో, కాకపోతే నారదుడు గొప్ప భక్తుడే. నారదుడిని మంచిగా సేవ చేసి, పాద పూజ చేసి నారదుడు అడుగుతాడు, "మీరు ఎప్పుడు ఆనందంగా ఉంటారు స్వామి. సో, మీ ఆనందానికి రహస్యం ఏంటి? మరి మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే, నా ఆనంద రహస్యం భగవంతుడి యొక్క నామం చేయటము. నిత్యం భగవంతుని నామంలో ఉంటాను. ఎక్కడికి వెళ్తున్నారా? వైకుంఠం వెళ్తున్నాను. మరి నువ్వు నాలాగా ఉండాలనుకుంటున్నావా? అవును స్వామి. నాతో పాటు రా నేను తీసుకెళ్తా" అంటే, "లేదు లేదు ఇప్పుడే రాలేను. ఎందుకంటే చాలా పిల్లలు చాలా చిన్నవాళ్ళున్నారు. ఇప్పుడే వదిలిపెడితే వాళ్ళ పరిస్థితి ఎట్లా అంటే, మరి ఎప్పుడొస్తామంటే తర్వాతొస్తానంటాడు. సరే తర్వాతొస్తాం. తర్వాతొస్తే మళ్ళీ ఏం చేస్తాడు, అప్పుడు సేమ్ ఇదే విధంగా నారదుడిని మంచిగా ఉచిత ఆశ్రమం కూర్చోబెట్టి పాదసేవ చేసి, ఆయనకు సన్మానం చేసి, అప్పుడు నారదుడు అంటాడు, "ఇప్పుడనే నాతో పాటు రా తీసుకెళ్తాంటే." లేదు లేండి పిల్లలు పెరిగారు గానీ, వాళ్ళకింక పెళ్ళిళ్ళవి కాలేవండి. పెళ్ళిళ్ళు చేసినాక వస్తా అంటాడు. మళ్ళా నెక్స్ట్ టైమ్ వస్తాడు. నెక్స్ట్ టైమ్ వస్తే పెళ్ళిళ్ళన్నీ అయిపోయినాయి. కానీ ఆయన అప్పుడైనా రారా అంటే, పెళ్ళిళ్ళయ్యాక గనుక వీళ్ళు బాధ్యతలు తీసుకోవట్లేదండి. వీళ్ళు బాధ్యతలు తీసుకుంటూ వస్తారంటాడు. సరే మీరు అప్పుడు పోస్ట్‌పోన్ చేస్తే వెళ్ళిపోతాడు. మళ్ళీ వస్తాడు. మళ్ళీ వస్తే ఆయన పెద్ద ఫోటో కనబడుతుందంట. ఫోటో మెడల దండ. నారదుని చూడగానే వాళ్ళందరూ బోరున ఏడుస్తా ఉంటారు. ఏమైందంటే, ఇలా మా నాన్నగారు వెళ్ళిపోయారండి అని చెప్పేసి. అయ్యో! కైలాష్ చనిపోయాడని జెప్పేసి, ఇగ వాళ్ళేదో నారదుడిని ఇగ తండ్రిని జూసారు గదా! అంటే నారదుడిని ఎలా గౌరవించాలి అదని. వీళ్ళేదో గౌరవించడానికి కూడా లేదు లేదండి మీరే దుఃఖంలో ఉన్నారు. నాకెటువంటి గౌరవ మర్యాదలొద్దు అని ఇలా వస్తా ఉంటే, వాళ్ళ ఇంటి పక్కకి ఒక చెట్టు ఉంటదంట. ఆ చెట్టు దగ్గర ఒక కుక్క అలా తిరుగుతా ఉందంట, తిరుగుతా ఉందంట. చూసి అరే! వీడు కైలాష్. అరే! ఏరా కైలాష్ నారదముని అంటే నారదుడికి అన్ని భాషలొస్తాయి. ఏరా కైలాష్ ఏమైందంటే, ఇలా నేను ఈ చెట్టు కింద సంపాదించిందంతా ఒక కుండలో పెట్టి ఇక్కడ దాసాను. ఎందుకంటే వీళ్ళు ఇంటికి కూడా చక్కగా తాళమేయట్లేదు. బాధ్యతలు స్వీకరించట్లేదు. ఎప్పటికైనా డేంజరే. ఎవడైనా దొంగలు గిట్ల వచ్చి ఎత్తుకుపోతారేమో అని మొత్తం ధనాన్ని చెట్టు మొదట్లో దాచాను. అంటే, "అరే! ఇప్పటికైనా రా వెళ్దామంటే" "లేదు లేదు బాబు ఇది వీళ్ళకు అప్పజెప్పిన తర్వాత వస్తా" అంటున్నాను. "నీ కర్మ" అని చెప్పేసి నారదుడు వెళ్ళిపోతాడు. నెక్స్ట్ టైమ్ మళ్ళీ వస్తాడంట. మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ వాళ్ళు పిల్లలు రిసీవ్ చేసుకుంటారు. అరే! ఇక్కడ కుక్క ఉండాలి గదా! ఏమైందంటే, ఆ కుక్క ఈ మధ్య చనిపోయిందండి అని జెప్పేసి అంటాడంట. అయ్యో! కైలాష్ చనిపోయాడా? ఎక్కడ పోయిండా? అని అలా పొలంలోంచి వెళ్తా ఉంటాడంట. ఒక పాము బుస్, బుస్ అని ఇట్లా పైకి లేస్తా ఉంటదండి. అరే! ఏరా కైలాష్ కుక్క పోయి మళ్ళీ పాము జన్మెత్తావేంట్రా? ఇప్పుడని పోదామంటే, లేదు లేదు బాబు ఈ ఒక్క అవకాశం ఇవ్వు. ఏంట్రా అంటే, వాళ్ళు ఇంటినైతే కొంచెం కేర్ తీసుకుంటారు. పొలం మొత్తం ఈ కాకులు అండి, పక్షులు, ఈ ఎలకలంతా కూడా పాడు చేస్తున్నాయి. కాబట్టి వాళ్ళు పట్టించుకోవట్లేదు. కొంచెం ఇది సెట్ అయిన తర్వాత వస్తా అంటే, వీడు లాభం లేదని చెప్పేసి గట్టిగా అరుస్తాడు. "రేయ్! ఇక్కడ మీ పొలంలో పెద్ద పాము తిరుగుతుంది. మిమ్మల్ని కాటేస్తదంటే" ఆళ్ళు కర్రలు తీసుకొనొచ్చి టపా, టపా, టపా కొడుతుంటే, "అరే నేనురా మీ నాన్ననిరా నేనురా" అంటుందంటే, వాళ్ళక్కడ చూసారా ఎంత పెద్ద బుసలు కొడతా ఉన్నది. టపా, టపా కొట్టి చంపేస్తారు. అంటే మన పరిస్థితి అది. లోభి సంపాదన అంటే ఆడనే పునరపి జననం, పునరపి మళ్ళీ జన్మ తీసుకుంటాడు. ఎవరైతే మరి ఆ విధంగా కావాలనుకుంటారో వాళ్ళు అదృష్టహీనులు. మనం కేవలము మన యొక్క మానవ శక్తిని మనము కోల్పోతాము. ఎవరైతే నిజంగా మన జీవితాన్ని జయప్రదం చేసుకోవాలనుకుంటారో, మన యొక్క శరీర శక్తిని, బుద్ధి శక్తిని, ఇంతకాలం సంపాదించిన ధన శక్తిని, వాక్కు శక్తిని ప్రతి దాన్ని భగవత్ సేవలో నియుక్తం చెయ్యండి అంటున్నారు. ఇంకా భగవంతుడు ఏమంటంటే, ఆ విధంగా నియుక్తం చేస్తూ భగవంతుడి యొక్క భక్తియుక్త సేవలో ఎవరైతే నిమగ్నం అవుతారో వాళ్ళు ఈ జన్మలోనే ఫలితం చెప్తున్నాడు. ఈ జన్మలోనే శుభ ఫలములు, అశుభ ఫలములు రెండింటి నుండి విముక్తుడవుతాడు. అలా ప్రతి కర్మ భగవంతుడి కొరకు చేస్తున్నప్పుడు వాళ్ళకింకా కర్మల యొక్క మంచి చెడు గురించి పెద్ద వరి లేదు. లైక్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్‌లో క్యాషియర్ ఉంటాడండి. పెద్ద మంచి కమర్షియల్ బ్యాంక్ అది. సో, రోజు పొద్దున్న లేవంగానే ఎన్నో లక్షల చెక్‌లొస్తాయి, క్యాష్ కూడా వస్తది.
లేదంటే పొద్దున పూట విత్‌డ్రా చేసుకుంటారు. సాయంత్రం క్యాష్ డిపాజిట్ చేస్తారు. ఎందుకంటే బిజినెస్ అంతా అయిపోతది కదా! ఆ క్యాష్ అంతా ఇంటికి తీసుకెళ్లరు కాబట్టి డిపాజిట్ చేస్తారు. ఆయనకు ఒక ₹1,00,00,000 డబ్బొస్తే ఆ బ్యాంక్ క్యాషియర్‌కు ఎటువంటి ఆహ్, ఆనందం ఉండదు. నెక్స్ట్ డే మార్నింగ్ 2,00,00,000 విత్‌డ్రా చేస్తే ఎటువంటి దుఃఖం ఉండదు. ఎందుకు? ఆయనక్కడ నిమిత్త మాత్రుడాయన. అంటే ఆ క్యాష్ రావడము, పోవడము అనే ఆ లాభ నష్టాల గురించి ఆయన విముక్తుడైపోయాడు. అంటే బ్యాంక్‌లో జాబ్ వచ్చినప్పుడే తెలుసు. ఇది ఎంతొచ్చినా మనకు రాదు. ఎంతొచ్చినా బ్యాంక్ లాకర్‌లోకి పోతది. ఎంత పోయినా లాకర్‌ల నుంచి కస్టమర్ డబ్బు కస్టమర్‌కి పోతుంది. ఆ విధంగా మన కర్మ ఫలాల గురించి మనం చింతించకూడదు. కాబట్టి ఇటువంటి కర్మలు చేయడం ఎన్నో రకాల కర్మలు చేయడం మనము నేర్పరి. మనము ఎక్స్‌పర్ట్ అవ్వాలా? ఆ ఎక్స్‌పర్ట్ అవ్వాలంటే దాని కొరకు మనము ఎక్స్‌పర్టిజం ఎవరి దగ్గరైతే ఉందో భగవంతుడు శుద్ధ భక్తుడి దగ్గర ఇది మనము నేర్చుకోవాలి. కానీ మనకు ఇది రావాలంటే ఎంతో అనంత కాలం నుండి మన దగ్గర ఏం పోగైనది? మనకు కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలు అనే ఈ ఆహ్ ధూళి మన లోపల ఈ భౌతిక వాసనలు, భౌతిక భోగాల పట్ల రుచి, ఈ శరీర భావన, తర్వాత నా అనే భావన, నేను స్వామిని, యజమానిని అనే భావన ఎప్పటివరకైతే మనకుంటుందో, అప్పటి వరకు మనము ఈ శుభ, అశుభ కర్మ ఫలాల పట్ల మనం ఆసక్తి మనకు పెరుగుతా ఉంటుంది. ఆసక్తి మనకు ప్రోగైతా పోతుంటది. నేను దేహాన్ని అని జీవించినంత కాలము శుభ, అశుభ, లాభ నష్టాలు, జయ అపజయాల పట్ల మనకు ఆసక్తి ఉంటుంది. ఎవరైతే మన మనము అనే నిజ స్థితి అంటే నేను ఆత్మను అనే నిజ స్థితి పొందుతాడో వాడు వీటి నుంచి విముక్తి పొందుతాడు. ఎవరైతే నేను ఆత్మ అనే స్థితి అంటే బ్రహ్మభూత స్థితి పొందలేడో వాడు అజ్ఞాన అంధకారంలో జీవిస్తాడు. మన లోపల ఉన్నటువంటి ఈ అజ్ఞాన అంధకారాన్ని తొలగించేదే భగవద్గీత. భగవంతుడు తన యొక్క దివ్యమైనటువంటి జ్ఞాన జ్యోతి ద్వారా మన లోపల ఉన్నటువంటి అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించాడు. మరి అది ఎవరికి భగవంతుడు అజ్ఞాన అంధకారం తొలగిస్తా అంటే తనకు సంపూర్ణంగా అన్ని విధాలుగా శరణాగతులు ఎవరైతే ఉంటారో ఆ శరణాగత భక్తుల యొక్క జన్మ జన్మాంతరాల నుంచి సాగుతున్నటువంటి కర్మ ఫలం అనే హానికర శృంఖలం నుండి భగవంతుడు ముక్తుడు కా అర్జున అంటున్నాడు. అంటే దాని మీనింగ్ మనందరినీ కూడా ముక్తులు గమ్మంటున్నాడు. దేని ద్వారా కాగలుగుతాము? కేవలము మనము కృష్ణ భక్తి భావనలో కర్మ ఎవరైతే చేస్తారో వాళ్ళ జీవితాల్లో జయప్రదం అవుతాయి. దాంట్లో ఎటువంటి సంబంధము లేదు. మరి మనందరం కూడా శంకరాచార్యుల వారు కూడా చెప్పారు. సో మనం ఆ విధంగా మన లోపల ఉన్నటువంటి శంకరాచార్యుల వారు ఏమన్నారు? ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం, ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ, ఏకో మంత్ర తస్య నామాని యాని, కర్మాప్యేకం తస్య దేవస్య సేవ. ఆ భగవంతుడు దేవదేవుడి యొక్క సేవను నిత్య నిరంతరము ఎవరైతే తన సహజ ధర్మంగా ఎన్నుకొని కృష్ణ కర్మని చేస్తారో వాళ్ళు ప్రతి నిత్యము వాళ్ళకు విజయ పదంలో ప్రయాణం చేస్తూ అంతిమంగా శరీరాన్ని వదిలేసినప్పుడు తప్పకుండా భగవంతుడి ధామాన్ని పొందుతారని భగవంతుడు మనకు మాటిస్తున్నాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవద్గీత की जय, श्री राधा रमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौनिताय भगवान की जय, जगत गुरु श्री प्रभुपाद की जय, श्री श्रीपाद महाराज की जय।